కర్నూలు జిల్లా ముడుమలగుర్తిలో భారీ చోరీ జరిగింది. మల్లికార్జున్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి తాళం పగలగొట్టి 6 తులాల బంగారం 50,000 నగదు ఎత్తుకెళ్లారు. దొంగతనం చేసిన అనంతరం దుండగులు వంటింట్లో గ్యాస్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేము హాస్పిటల్ పోయినాం సార్. మా ఆయనకి వెళ్తే బాగాలేదు, ఆపరేషన్ చేసినారు. మేము 6 రోజులు అయింది మేము పోయి. మేము వచ్చేసరికి అంత చేసి మనకి గ్యాస్ ఫెయిల్ చేసి పోయినారు. ఇంటి పక్కల వాళ్ళు చెప్పినారు మాకు. వచ్చి మేము అంత గ్యాస్ కానీ పెళ్ళిపోయింది, పొగ ముచ్చుకోయింది ఇంట్లోన. వాళ్ళు వచ్చి చూసి వాకిలు తెరిస్తే ఇంట్లో పొగ ముచ్చుకొని పోయింది కన్నీగా. లోపల చూడమ్మని నేను ఆమెకి చెప్పినాను, ఇంటి పక్కల ఆమెకి. లోపల ఆమెతే లోపలికి రాలే, బయట నుంటే తీస్తే డోర్ ఓపెన్ ఉంది అక్క అని చెప్పింది నాకు. ఇంకా డోర్ ఓపెన్ చూస్తే మేము ఎవరు రాలే, నా బిడ్డ నా చెల్లెలు వచ్చింది ఇంటికి. వచ్చి చూస్తే వాకిలి డోర్ కన్నీ అన్ని పగలగొట్టిపోయినారు సార్. దాంట్లో 4 తులాల బంగారు ఉంది, 50,000 దాంట్లో డబ్బులు పెట్టుకోయింది నేను. అవన్నీ మొత్తం ఏటూ లేవు సార్, కన్నీ ఉత్తది అయిపోయింది బీరువా మొత్తం తీసుకుపోయినారు. మేము 6 రోజులు అయింది మేము పోయి.